ఎటు పోతున్నాం తెలుసా? వినాయకుడి నిమజ్జనానికి అయితే పోతున్నాం అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అసలు ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసా భయ్య! నేనెళ్ళింది ఒక నార్మల్ డే. అది కూడా ఫ్రైడే. ఇంకా సాటర్‌డే, సండే దుమ్ము దులిపేస్తారు కావచ్చు నాకు తెలిసి. అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది అక్కడ. ఏదో దుబాయ్‌లో ఉన్న ఫీలింగ్ అనిపించింది నాకు ఒకటేసారి ఆ వ్యూ చూస్తే అయితే. అనొద్దు గాని అంటాను భయ్య. ఎంత చిల్లరగాళ్ళు ఉన్నారు తెలుసా? చెవులకొచ్చి ఊదుతుండు బూర. ఏది మిస్ అయినా అవ్వకున్నా ప్రసాదం అయితే మిస్ అవ్వద్దు. క్రేజీగా ఇచ్చిద్ది ఈ అమ్మాయి నాకు ప్రసాదం. భలే అనిపించిందనమాట. ఒకటేసారి జిలేబీ చూసేలోపు అబ్బా! అనిపించింది. నేను కూడా ఒక బూర కొనుక్కుందాం అనుకున్నాను. ఏం కొంటాంలే తీగ అవన్నీ చిన్నప్పుడే అయిపోయినాయిలే అని లైట్ తీసుకున్నా అనమాట. అసలు ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఒక నార్మల్ డేనే ఇలాగుంటే ఇంకా సాటర్డే రోజు పరిస్థితి ఏంది? వీళ్ళందరూ అటు సైడ్ వెళ్ళలేక రివర్స్ వచ్చేస్తున్నారనమాట. అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నిమజ్జనం ప్లేస్ అయితే చేంజ్ అయిందని అనిపించింది. ఈ లాస్ట్ టైం అయితే ముందుకు పెట్టారు నిమజ్జనం. ఇప్పుడు కొంచెం ప్లేస్ చేంజ్ అయింది. బట్ సేమ్ ట్యాంక్ బండ్. ఈ వినాయకుడి నిమజ్జనం మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం ఎందుకో నాకు నిమజ్జనం చేస్తుంటే బాధ అనిపించింది. అంటే నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట దగ్గర నుంచి. సంవత్సరం మొత్తంలో ద హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే ఈయనకి గుడ్ బై చెప్పడమే ద హార్డెస్ట్ పార్ట్. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్ 14th 2026 దాకా మనం వెయిట్ చేయాలి. అసలు వినాయక చవితికి ఉన్న వైబ్స్ ఏ ఫెస్టివల్ కి రావనిపిస్తాయి భయ్య నాకెందుకో పర్సనల్ గా. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈయన ఎవరో చూడండి మొత్తం హైదరాబాద్ ని వీడియో కాల్ లోనే చూపించేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. మీకు ఒక క్రేజియస్ట్ కపుల్ ని చూపిస్తాను ఈ వీడియోలో. వీళ్ళే ఎంతో క్రేజీ ఉన్నారు. ఫైనల్ ఒక ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసా.